రా. కూర్చో. లడ్డూ తింటావా? నాకు చాలా చెడు జరిగింది సాయి. నాకు తెలుసు. అయితే నువ్విక్కడ నా దగ్గర ఒక్కరోజు ఉండగలవా? కానీ దానివల్ల ఏమవుతుంది సాయి? శ్రద్ధ, సబూరి, మూఢ విశ్వాసాలని నమ్మొద్దు. కానీ నిన్ను నువ్వైతే నమ్ముతావుగా. ఒకవేళ నువ్వు నా మాటల మీద దృష్టి పెట్టి ఉంటే ఈ పాటికి నృత్యం రహస్యం దగ్గరికి చేరుకునేదానివి. కాస్త ఆలోచించు. దీనికి కారణం ఏమిటి? నాన్నా, మనం ఇంత రాత్రి వెళ్ళాలంటారా? ఇప్పుడు అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచి ఆడటం మొదలు పెట్టింది. కొంపదీసి జనాలు అనుకునేది నిజం కాదు గదా. దీనికి నిజంగానే దయ్యం పట్టిందా? ఈ చిత్రం గీసి ఏ కుటుంబానికి సంతోషపు దీవెనలు ఇస్తున్నావు సాయి? ఎవరు వీళ్ళు? షిరిడి వాసుల్లా అనిపించటం లేదు. తండ్రి చిత్రం గీస్తున్నాను బాయిజామా. ఎవరి తండ్రి? ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. ఈయన నా భర్త శ్రీ దేవధర్. నా పేరు రచన. ఈయన చాలా మంచివాడు. ఒకప్పుడు అన్నిటిలోనూ సఫలమైన వ్యక్తి. చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఈయనకి. బొంబాయిలో ఇంకా పూనాలో సంగీత కచేరీ కార్యక్రమాలు చేయడం వల్ల. కానీ ఒక దుర్ఘటనలో ఈయన గొంతుకి దెబ్బ తగిలింది. దానితో ఆయన మాట పోయింది. సాయి, మీ ఆశీర్వాదంతో ఈయనకి మళ్లీ గొంతు తిరిగి వచ్చేలా చెయ్యండి. కానీ దేవదర్ స్వరం పోవటానికి కారణం దుర్ఘటన కాదు. నిజానికి ఇతని దొంగతనం. దొంగతనమా? అయ్యో లేదు సాయి, మీరేదో పొరపాటు పడ్డారు. ఈయన గాయకుడు. దొంగతనం చేయాల్సిన అవసరం ఈయనకేముంది? దేవదర్ గాయకుడు నిజమే. కాని ఎంత పెద్ద గాయకుడో అంత పెద్ద పేరు మోసిన దొంగ కూడా, ఇంకా దగాకోరు కూడా. సాయి,
సహాయం చేయకూడదనుకుంటే చేయకండిలేండి, కానీ మమ్మల్ని ఈ విధంగా అవమానపరచకండి. అయినా తప్పు నాదేలేండి, అందుకే నేను ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను. పదండి. ఆగు దేవదార్. అంత దూరం నుంచి వచ్చారు, కనీసం మంచినీళ్లైనా తాగి వెళ్ళు. ఇక్కడ మీరు చేసిన అవమానాన్ని దిగమింగాల్సి వచ్చింది. మీ చేతి నీళ్లు తాగం సాయి. సరే అయితే. దేవధర్, నువ్వు నేను రాసిన గీతాలు పాడావు. నా వల్ల ఎంతో పేరు, డబ్బు కూడా సంపాదించావు. కానీ ఈ రోజు వరకు నాకు ఒక్క గీతానికి కూడా డబ్బు ఇవ్వలేదు, పేరు ఇవ్వలేదు. ఇలా చేయటం పచ్చి మోసం. దీన్ని నేను సహించను. నా మంచి మంచి గీతాలన్నీ నేను ఎన్నో ఏళ్లు కష్టపడి రాశాను. నువ్వు అన్నీ కాజేశావు. కానీ నువ్వు ఇప్పుడు వాటికి పారితోషికం ఇచ్చి తీరాల్సిందే. అలాగే అందరికీ ఇది కూడా చెప్పాల్సి ఉంటుంది, ఆ గీతాలన్నీ నేను రాసినవేనని. నువ్వు చెప్పింది పచ్చి నిజం శ్రీధర్. నేను అలాగే చేశాను. నేను నీ గీతాలను ఆలపించి డబ్బు, ఖ్యాతి రెండూ కూడా బాగా సంపాదించాను. నా స్థానంలో మరెవరున్నా డబ్బు, పేరు రెండూ ఇచ్చేవారేమో, కానీ నేను మాత్రం అలా చెయ్యను. చెయ్యవా? అయితే నేను అందరికీ చెప్తాను నువ్వెంత పెద్ద దొంగవో. నీ దగ్గర ఏ సాక్ష్యాలున్నాయి శివదత్తు? నేను పాడే పాటలన్నీ నువ్వే రాసినవని ఎలా నిరూపిస్తావు? జనాలు ఎప్పుడూ గెలిచిన వాడికే సలాం కొడతారు. గెలిచిన వాడి మాటలనే వాళ్ళు నిజమని నమ్ముతారు. కాస్త ఆలోచించు. జనం నాలా ఒక ప్రసిద్ధ గాయకుడి మాటలు నమ్ముతారా, లేక నీలాంటి ఒక అనామకంగా చెప్పిన మాటలు నమ్ముతారా? వెళ్ళి వీధి వీధికి అరిసి చెప్పుకో. నేను కూడా చూస్తాను నీ మాటల్ని ఎంతమంది నమ్ముతారో. బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు నా గుమ్మంలోంచి బయటికి పో. అరే నువ్వు ఇది చాలా తప్పుల గురించి నాతో మాట్లాడొద్దు శరదత్. నా సమయం చాలా విలువైనది. మళ్ళీ వచ్చి నా సమయాన్ని వృధా చేయొద్దు నువ్వు. ఏంటిది? ఆ? ఈ శివదత్ ఎవరు? ఏంటి సాయిబాబా చెప్తున్నది నిజమేనా? దేవదార్ కవి యొక్క హక్కుని లాక్కున్నాడు. అతన్ని అవమానం కూడా చేశాడు. ఆ పాపం ఫలితంగానే ఇతని గొంతు మూగబోయిందమ్మా. ఈయన పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా అవుతుంది సాయి? ప్రాయశ్చిత్తం అనేది తన తప్పుల్ని ఒప్పుకోవటంతో మొదలవుతుందమ్మా. ఎవరికైతే కష్టం కలిగించామో వారికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇక బాధితుడు క్షమించిన తర్వాత మాత్రమే దేవదర్కి స్వరం తిరిగి వస్తుంది. శివదత్తు ఎక్కడ దొరుకుతాడు సాయి? రండి నాతో. శివదత్, ఒకసారి చూడు ఎవరొచ్చారు. నువ్వా? సాయి, ఇతని కారణంగానే నాకు ఈ గతి పట్టింది. నువ్వు శివదత్తుని ఎప్పుడైతే మోసం చేశావో ఆ తర్వాత ఇతని మనోబలం దెబ్బతింది. ఇతనికి అన్నిటికంటే ఇష్టమైనది ప్రధానమైనది కవితలు మరియు గీతాలు రచించటం. కానీ నువ్వు
ఇతని నుంచి ఇతని కళని లాక్కున్నావు, కలల్ని కూడా లాక్కున్నావు, ఇతని ఖ్యాతిని లాక్కున్నావు. ఇలా చేయటం వల్ల ఇతనికి మానవత్వంపై ఉన్న నమ్మకాన్ని లాగేసుకున్నావు నువ్వు. ఇతను మళ్ళీ ఎప్పుడు గీతాలు రచించలేకపోవచ్చు. ఇలాగే జరుగుతుంది దేవదార్. ఎప్పుడైనా ఎవరైనా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, అయినా ఇంత ఘోర పాపం చేసిన తదుపరి కూడా నువ్వు ఎలా అనుకున్నావు సరస్వతీదేవి ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయని? చెడు చేసేవాళ్లకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఇప్పుడు శివదత్తుకి క్షమాపణ చెప్పు. ఇదొక్కటే మార్గం. కానీ క్షమాపణ ఎలా చెప్పగలుగుతాడు? ఈయన మాట్లాడలేడు కదా. ఎప్పుడైతే మనసులో అపరాధ భావం ఉంటుందో, పశ్చాత్తాపం ఉంటుందో, అప్పుడు క్షమాపణ చెప్పటం వచ్చి తీరుతుంది. శివదత్త గారు, శివదత్త గారు, నేను మీ పట్ల చాలా ఘోరమైన పాపం చేశానండి. దయచేసి నన్ను క్షమించండి. శివదత్త గారు, నేను మిమ్మల్ని దారుణంగా మోసం చేశాను. నా వల్ల మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు భరించారు కదా, వాటినైతే నేను వెనక్కి తీసుకోలేను. కానీ మీరు రాసిన పాటలకి సరైన మూల్యాన్ని మరియు ఖ్యాతిని మీకే దక్కేలా చర్యలు తీసుకుంటాను. శివదత్, ఇలా ఎంతకాలం వేరే వాళ్ల పాప భారాన్ని నీ మనసులో పెట్టుకుని తిరుగుతావు? నిన్ను నువ్వు విముక్తి చేసుకో ఈ పీడ నుంచి, ఈ క్రోధం నుంచి ముక్తుడివవ్వు. ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు కూడా స్వతంత్రుడివి కాలేవు. దేవధర్ కర్మకి శిక్ష నువ్వు నీ కళకి విధించావు. చాలా సంవత్సరాలు వేరెవరో చేసిన తప్పు కారణంగా నువ్వు జీవించటమే మానేశావు. ఇది సరైన పనా శివదత్? దేవదారు నుంచైతే సరస్వతి మాతే తన ఆశీస్సులను తిరిగి తీసుకుంది. కానీ నువ్వు సరస్వతీమాత ఆశీస్సులని స్వయంగా పరిత్యాగం చేశావు. ఇక ఇవన్నీ ఎందుకు చేశావు? ఎందుకంటే నువ్వు నీ పరిస్థితుల ముందు తల వంచేశావు. ఒకవేళ ఓటమిని ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు నువ్వు నీ కళాక్షేత్రంలో దేవదర్ కంటే ఎక్కువ నువ్వే విజయం సాధించేవాడివి. సాయి, మీరు చాలా సరిగ్గా చెప్పారు. కవి మరియు గాయకుడు ఇరువురు కలిసి తమ కళకి ఒక నూతన రూపాన్నిస్తారు, నూతన గుర్తింపునిస్తారు. నువ్వు రచించిన గీతాలు లేకుండా దేవదర్కి ఏమీ ఖ్యాతి ఉండదు. ఇక దేవధర్ ఏ విధంగా నీ గీతాలని కాపాడుతూ వస్తున్నాడో అది కూడా ఇంకెవ్వరూ చేయలేరు శివదత్. అందుకనే పాత విషయాలని మర్చిపోయి ఇద్దరూ కలిసి పనిచేసుకోండి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి, ఇదంతా జరగకముందు నేనోసారి దాసుగణు గారి వద్ద మీ గురించి విన్నాను. అప్పుడు ఆయన వల్ల ప్రేరణ పొంది నేను వారి ద్వారా రచింపబడిన ఈ గీతాన్ని భద్రంగా దాచుకున్నాను. దేవధర్, ఇది నా కోరిక. మా ఈ నూతన ఆరంభాన్ని ఈ గీతాలాపన ద్వారా చేయాలని. పాడతావా నువ్వు? ఇది నాకు దక్కిన అదృష్టం అనుకుంటాను. గీతం నేను తప్పకుండా వింటాను, కానీ అందుకు కొంచెం సమయం ఉంది. కొంచెం నిరీక్షించాల్సి ఉంటుంది. అది ఎలాంటి నిరీక్షణ సాయి? అత్తయ్య, అల్పాహారం తీసుకొచ్చాను. అక్కడ పెట్టు, తింటాన్లే.
అత్తయ్య ఏమైంది మీకు? ఒకవేళ దీనికి నిజంగానే దయ్యం పడితే అప్పుడు దీనికి దూరంగా ఉండడమే మంచిది. మీకు ఒంట్లో బాగాలేదా? నేను గుడికి వెళ్తున్నాను. అత్తయ్య మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? నేను తర్వాత తింటానులే. ఈ రోజు ఏమైంది? ఎవరు అల్పాహారం తిననంటున్నారు? ఇప్పుడు నేను నందా కలిసి ఒక చోటుకి వెళ్ళాలి. వచ్చిన తర్వాత తింటాను. పద నందా. ఏమండి, నేను చూస్తున్నాను 2-3 రోజుల నుంచి మీరిద్దరూ ఎక్కడో ఒక చోటికి వెళ్తున్నారు. అది కూడా నాకు కారణం చెప్పకుండా. అసలేంటి సంగతి? నేను నందాకి నృత్యం నేర్పించడానికి తీసుకెళ్తున్నానని రేవతికి గనక తెలిసిందంటే కొంపలు మునిగిపోతాయి. చెప్పండి, ఏంటి సంగతి? ఏంటి, నా కూతుర్ని నేను అలా బయటికి షికారుకి తీసుకెళ్ళడానికి హక్కు లేదా ఏంటి? దీనికోసం నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అరే, ఇదేమో కొత్త ఊరు. రోజంతా గదిలో కూర్చుని ఏం చేస్తుంది? ఎన్ని రోజులు కూర్చుంటుంది? నేను తనకి కన్న తండ్రిని. ఒక్క నిర్ణయమైనా నేను తీసుకోవచ్చు కదా, పాపని బయటికి తీసుకెళ్ళడానికి. పదనందా. దీంట్లో ఇంత కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది? చిన్న ప్రశ్నేగా అడిగాను. అయినా ఇదేమైనా మొదటిసారా నేను ఇలా అడగటం? కానీ ముందెప్పుడు ఇలా కోపం తెచ్చుకోలేదు. అయితే తెలుసుకోవాల్సిందే విషయమేంటో. పదా. ఇవాళ నేను అనుకున్నాను మీ అమ్మ మనిద్దరి అబద్ధాన్ని పట్టేసుకుందని. పద. గీతాలాపన మొదలుపెట్టు. అభ్యాసం మొదలైపోయింది, తొందరగా పద నాన్న. పద.